దినవృత్తాంతముల 2వ గ్రంథము 34వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరము ఏలెను. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మనకు ఒక రాజు కనపడుతున్నాడు. ఆ రాజు పేరు ఏంటంటే యోషియా. ఏంటి చెప్పండి? యోషియా. ఇతడు ఎన్ని సంవత్సరాలకి రాజు అయ్యాడంటండి? 8 సంవత్సరాలకే రాజు అయ్యాడంట. ఇప్పుడు ఇక్కడ 8 సంవత్సరాల పిల్లలు ఎవరు కూడా కనబడట్లేదు. అసలు 8 సంవత్సరాలు వ్యక్తిగా ఇతడు ఉన్నప్పుడు అసలు రాజ్యాన్ని ఇతడు పరిపాలించగలడా? అసలు 8 సంవత్సరాలు అబ్బాయికి అండి జ్ఞానం ఉంటుందంటారా? పరిపాలించగలిగిన జ్ఞానం ఉంటుందా? ఉండదు. లోకం మీద చూడండి, లోక పరిస్థితులు ఏంటో అతడికి తెలియవు. అలాగునే రాజ్య పరిస్థితులు ఏంటో తెలియవు. అలాగునే మనుషుల పరిస్థితులు ఏంటో తెలియవు. కష్టం ఏంటో తెలియదు, నష్టం ఏంటో తెలియదు, అసలు ఏమీ తెలియదు. అలాంటి సమయంలో ఈ వ్యక్తిని దేవుడు ఎలా నిలబెట్టాడంటండి? రాజుగా నిలబెట్టాడు. 8 సంవత్సరాల వయసులోనే రాజుగా నిలబెట్టాడు. ఉదాహరణకి 30 సంవత్సరాలు లేక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వస్తేనే కానీ ఒక రాజుగా పరిపాలించలేం. ఎందుకంటే అప్పటికే ఎన్నో విషయాలు అప్పటికి తెలుస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడు పరిపాలించగలరు. కానీ 8 సంవత్సరాల వయసులోనే పరిపాలించగలరా అంటే పరిపాలించలేరు. కానీ ఇతన్ని నిలబెట్టింది ఎవరండి? దేవుడే నిలబెట్టారు. అందుకే వాక్యంలో ఒక మాట ఉంటుంది, యెహోవా యందు ఎవరికైతే భయభక్తులు ఉంటాయో వారికి దేవుడు ఏం అనుగ్రహిస్తాడంట? జ్ఞానమును అనుగ్రహిస్తాడంట అండి. జ్ఞానం కావాలంటే మనకు ఎవరి యందు భయభక్తులు ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు చక్కటి జ్ఞానాన్ని ఇస్తాడు. ఇప్పుడు యోషియా అనబడిన ఈ యొక్క వ్యక్తికి లేక ఈ బాలుడికి లేక ఈ రాజుకి దేవుడు ఏమిచ్చారండి? జ్ఞానం ఇచ్చారు. దైవ జ్ఞానాన్ని ఇచ్చారు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి అతడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అతడు తన బలముతోనో తన శక్తితోనో తన జ్ఞానంతోటో రాజ్యాన్ని పరిపాలించలేడు. అతడికి ఏమని తెలుసా? చెప్పండి. ఉదాహరణకి 8 సంవత్సరాల బిడ్డ మీ దగ్గరికి వచ్చి నాకు పలానది కొంటావా కొనవంటే మీరేమంటారండి? నీకు తెలియదురా బాబు, పెద్దోడిని నేను ఎందుకు చెప్తున్నానో నువ్వు అర్థం చేసుకో, స్కూల్కి వెళ్ళనంటారు. ఏమంటారండి? నువ్వు వెళ్ళాలిరా బాబు, వెళ్ళకపోతే నువ్వు రేపొద్దున నీ జీవితము నష్టపోతుంది, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, నా మాట విను, నీకు అనుభవం లేదు కదా, నేను అనుభవంతో చెప్తున్నానని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వ్యక్తికి అనుభవం ఉందండి? అనుభవం లేదు. జ్ఞానం ఉందా? లేదు. లౌకిక జ్ఞానం ఉందా? లేదు. కానీ దేవుడు అనుభవం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, అన్ని దేవుడు ఈ వ్యక్తికి ఇచ్చాడు. ఎందుకు చెప్పండి? ఇతడు చిన్ననాటి నుండి ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అయితే పౌలు గారు ఒక మాట అంటారు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒకసారి మీరు చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట అంటారు పౌలు గారు. 4వ అధ్యాయం 13వ వచనంలో, 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. చూసారా? నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. ఇక్కడ యోషియాను బలపరిచింది ఎవరండి? దేవుడే. అందుకే ఇతడు ఏం చేయగలుగుతున్నాడు? సమస్తము చేయగలుగుతున్నాడు. అంటే పరిపాలించే అనుభవం లేదు, పరిపాలించే వయసు లేదు, పరిపాలించే జ్ఞానం లేదు. కానీ బలపరిచింది దేవుడు, జ్ఞానం ఇచ్చింది దేవుడు, అనుభవం ఇచ్చింది దేవుడు. అందుకే ఈ బాలుడైనప్పటికీ కూడా 8 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా అతడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అంటండి. 8 సంవత్సరాల వయసులో రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడంట, చిన్నవాడైనప్పటికీ కూడా. దావీదు గొలియాతుని జయించినప్పుడు కూడా దావీదు కూడా బాలుడే. అందరూ ఏమన్నారు చెప్పండి? అతన్ని నువ్వు ఎలా చూడడానికి యుద్ధానికి వచ్చినందుకే తన అన్నలు ఏం చేశారు? క్యారేజ్ పట్టుకుని వచ్చాడంటే తన అన్నలకు దావీదు గారు ఏమన్నారు చెప్పండి? నువ్వు ఇప్పుడు యుద్ధాన్ని చూడడానికి వచ్చేయాలా, నీకు తేడా వస్తే నీ ప్రాణాలు పోతే ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నారు. చూసారు? మేమే ఏమీ చేయలేకపోతున్నావు, నువ్వు వచ్చి యుద్ధం చేస్తావా అని అందరూ తిడుతున్నారు. చివరికి రాజు సహితం యుద్ధం చేయలేకపోయారంట. కానీ బాలుడి ద్వారా దేవుడు ఏం సంపాదించుకున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విజయాన్ని సంపాదించి పెట్టాడు. దావీదు గొలియాతును చంపిన తర్వాత దావీదు గారు ఏమంటున్నారండి? చెప్పండి, ఏమంటున్నారు? యుద్ధము యెహోవాదే. యుద్ధం ఎవరు చెప్పండి? ఇక్కడ యుద్ధం చేసింది ఎవరు? కనబడుతుంది ఎవరు చెప్పండి? దావీదు గారే. కానీ దావీదు గారులో ఉండి యుద్ధం చేసింది ఎవరు? యెహోవాయే. పరిపాలిస్తుంది యోషియాగా మనం కనబడుతున్నప్పటికీ యోషియాలో ఉండి పరిపాలిస్తుంది ఎవరు? దేవుడే.
చూసారా ఎంత చక్కటి పరిపాలన చేస్తాడంటే యోషియా. అందుకే రెండో వచనం ఒకసారి చూడండి. రెండో వచనం ప్రభు 34 అధ్యాయం 2వ వచనం అండి. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు. చూడండి యోషియా ఏం చేస్తున్నాడంట? నీతిని అనుసరిస్తూ కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాను. చూసారండి యోషియా ఏం చేస్తున్నాడంట? చిన్నతనంలోనే రాజు అయ్యాడు. పరిపాలించే జ్ఞానం ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడు. బలం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఈ రోజున మనం కూడా చిన్నవారమై ఉండొచ్చు, పెద్దవారమై ఉండొచ్చు, ధనికులమై ఉండొచ్చు, పేదవాళ్ళమై ఉండొచ్చు. మనం ఎవరమైనప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తారు చెప్పండి? పెంట కుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడును నేనే అని సెలవిచ్చాడు కదా దేవుడు. కాబట్టి ఎలాంటి వారినైనా ఎలాంటి వారితో అయినా దేవుడు ఏ పని అయినా చేయించుకోగలడు. అంత శక్తి ఎవరికి ఉందండి? దేవునికి ఉంది. అందుకే యోషియా వలె మనం దేవుని మీద ఆధారపడదాం. అయితే ఇక్కడ రెండో వచనంలో ఏముందండి? యోషియా అంట కుడికైనను ఎడమకైనను తొలగట్లేదంటండి. కుడివైపు చూడట్లేదు, ఎడమ వైపు చూడట్లేదు. ఎవరి వైపు చూస్తున్నాడండి? దేవుని వైపు చూస్తున్నాడు. చూసారా మనం ఎవరి వైపు చూస్తాం చెప్పండి? మనం ఎవరి వైపు చూస్తాం? ఉదాహరణకి బండి నడుపుతున్నప్పుడు ముందే చూడాలి. వెనక్కి తిరిగి తల వెనక్కి తిప్పి బండి నడిపితే ఏం చేస్తాడు చెప్పండి? లేదా పక్కకు తిప్పి ఎవరో చెయ్యి ఊపుతారు. మన వారిని చూసి చెయ్యి ఊపుతూ ఎవరో ఎదుటున్న వారిని గుద్దేస్తూ ఉంటాం చాలాసార్లు. సరే ఇప్పుడు మీరు చూడండి, బండి నడుపుతున్న వ్యక్తి ఎలా చూడాలి? అయితే ఇప్పుడు మీరు గమనించండి, యోషియా ఎలా చూశాడంట? తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. పరిపాలించినప్పుడు ఎవరిని చూస్తూ పరిపాలించాడు? కుడివైపును చూడలేదు, ఎడమ వైపును చూడలేదు. ఎవరిని చూశాడు చెప్పండి? కుడికి కానీ ఎడమకు కానీ అతడు తొలగలేదంట. చూసారా చాలా మంది ఏం చేస్తారు? కొంతమంది క్రీస్తులోనే నడుస్తారు, బాగానే ఉంటుంది క్రీస్తు వైపు చూస్తూ. సగం దూరం వచ్చినప్పటికీ కొన్ని కష్టాలు బాధలు ఇవన్నీ ఎక్కువైనప్పటికీ ఏం చేస్తారు చెప్పండి? అటు కుడికి వెళ్ళేవారు కుడికి వెళ్తారు, ఎడమకు వెళ్ళేవారు ఎడమకు వెళ్తారు. చూసారా అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట రాశారు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. చూసారా అయితే చల్లగా ఉండాలి, లేదంటే ఎలా ఉండాలండి? వెచ్చగా ఉండాలి. నులివెచ్చని స్థితిలో ఉంటే దేవుడు ఏమంటున్నారు? చూసారా కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? నిలకడ ఉండదు అనమాట. కొంతమందికి ఏముండదండి? నిలకడ ఉండదు. ఇక్కడ అడుగు అక్కడ అడుగు. చూసారా క్రీస్తులోనే ఉంటారు, యేసు ప్రభునే నమ్ముకున్నారు, కానీ కొన్ని కార్యాల కొరకు ఎక్కడికి వెళ్తారండి చెప్పండి? కుడికి తొలుగుతారు, లేదంటే ఎడమకు తొలుగుతారు. చూసారా పలానా చోట కార్యం జరుగుతుంది అనగానే ఎక్కడికి వెళ్తారు చెప్పండి? వెళ్తారు. కానీ ఎక్కడ ఉండాలి మనం? నిలకడ అనేది చాలా ప్రాముఖ్యం అనమాట అండి. మనం ఎవరిని తెలుసుకున్నాం? క్రీస్తుని తెలుసుకున్నాం, నిజమైన దేవుడిని తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత నిజమైన దేవుడిని విడిచి అటు ఇటు పరుగులెత్తొచ్చు అంటారా? పరుగులెట్టకూడదు. ఎవరి వైపు ఉండాలి? దేవుని వైపే, నిజ దేవుని వైపే ఉండాలి. అందుకే పౌలు గారు ఏమంటారు? మీరు ఏది మాన్యమైనదో ఏది రమ్యమైనదో అలాగే ఏది మేలైనదో మీరు సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. మీరు అందరూ పరీక్షించి చేపట్టారా లేదా చెప్పండి? మీరు అందరూ మేలైన దాన్ని చేపట్టారా లేదా? చేపట్టారు. ఎవరండి? యేసు ప్రభువారు. అందుకే ఇందాక వాక్య పాఠంలో కూడా చదువుకున్నాం, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం. ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆయన మార్గములో మీరు నడవాలి. ఆయన మార్గములో నడవాలి. మరలా కుడికి కానీ ఎడమకు కానీ ఏం చేయకూడదు? తొట్టిల్లిపోకూడదండి, తొలగిపోకూడదు. యోషియా అలాగ చేయలేదంటండి. యేసు వైపు చూస్తూనే నడిచాడు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ నడిచాడండి. ఎవరు?
యోషియా. అందుకే యోషియా బాలుడయినప్పటికీ కూడా అతడు ఎవరిని విడిచిపెట్టకుండా నడిచాడు. అంత రాజ్యాన్ని పరిపాలించగలిగాడంటే యేసు వైపు చూడకుండా పరిపాలించగలడా? అందుకే అయ్యగారు ఏమన్నారు, ఆయనను చూచిన అంతయు సరి అవును. ఆయనను చూడకుండా లోకము వైపు చూస్తూ నడిస్తే లోకములో ఉన్నవారు ఏం చేస్తారు చెప్పండి? లోకములో ఉన్నవారు ఏం చేస్తారు? ఉదాహరణ మీకు తెలుసు. రెహబాము కాలంలో కూడా మా మీద మీ తండ్రి చాలా పన్నులు విధించాడు, మేము కట్టలేకపోతున్నాం, మా మీద ఉన్న భారాన్ని మీరు తొలగించాలని రెహబాము దగ్గరికి వచ్చినప్పుడు, అప్పటికి రెహబాము రాజు వచ్చినప్పుడు అతడు దేవుడి వైపు చూడకుండా లోకం వైపు చూశాడు. ఫస్ట్ ఏమో కొంతమంది పెద్దలను పిలిచాడండి. పెద్దలను పిలిపించి అంటాడు, అయ్యా ఇలాగున చాలా మంది ప్రజలు నా దగ్గరికి వచ్చారు, నేను ఎక్కువ పన్నులు విధిస్తున్నానంట, పన్నులు తగ్గించమని అడుగుతున్నారు, ఏం చేయమంటారని అడిగినప్పుడు కొంతమంది పెద్దలు అన్నారంట, సరే నువ్వు పన్నులన్నీ ఆ పన్నులు తగ్గించు, వారి మీద ఉన్న భారాన్ని నువ్వు తగ్గించు అని చెప్పారు. తర్వాత మరలా రెహబాము కొంతమంది యవనస్తుల్ని పిలిచాడు. యవనస్తుల్ని పిలిచి ఏం చేయమంటారు, ఇలా ప్రజలు వచ్చి భారాన్ని మా మీద భారం ఎక్కువైపోయింది, భారాన్ని తొలగించమంటారా లేదా పెంచమంటారా, ఏంటి మీ సలహా ఇవ్వండి అన్నప్పుడు యవనస్తులైన వారు ఏం చెప్పారండి, ఇంకా ఎక్కువ భారాన్ని పెంచేయండి, భారాన్ని తగ్గించొద్దని చెప్పినప్పుడు ఈ రెహబాము ఏం చేశాడు, యవనస్తుల యొక్క సలహా విని భారాన్ని ఇంకా పెంచాడంటండి. ఎప్పుడైతే పెంచాడో రాజ్యం కూలిపోయిందంట. ప్రజలందరూ వ్యతిరేకత కలిగి రెహబాము మాకు రాజుగా వద్దని చెప్పి యెరోబాముని ఎన్నుకుంటారు. ఇప్పుడు మీరు గమనించండి, అప్పుడే రాజ్యం రెండుగా చీలిపోద్ది. ఇశ్రాయేల్ రాజ్యం యోధా రాజ్యంగా, ఇశ్రాయేల్ రాజ్యంగా చీలిపోద్ది. అలా చీలిపోవడానికి గల కారణం ఏంటంటే రెహబాము ఎవరి వైపు చూడలేదు, ప్రభు వైపు చూడలేదు. సమస్య వచ్చినప్పుడు కుడికి చూశాడు, ఎడం వైపు చూశాడు, పెద్దలను పిలిచాడు, యవనస్తులు పిలిచాడు. కానీ అదే రెహబాము ఎవరి వైపు చూస్తే కార్యం జరుగుతుందని చెప్పండి? దేవుడి వైపు చూస్తే చక్కటి పరిష్కారాన్ని దేవుడే చూపిస్తాడు కదా. ఈ రోజున వాక్యం వింటున్న వారలారా, మీరు ఎవరి వైపు చూస్తున్నారండి? మీకు సమస్యలు వచ్చినప్పుడు మీరు ఎవరి వైపు చూస్తున్నారు చెప్పండి? లోకం వైపు చూస్తున్నారా? మీ సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. చూసారా, మొన్న నిన్నే ఒకరింటి దగ్గర స్తుతికోవడం జరిగిందండి గోపాలపురంలో. స్తుతికోవడం జరిగినప్పుడు వారు ఒక సాక్ష్యం చెప్తున్నారు. ఏమనంటే వారి యొక్క కుమార్తె అంటండి చాలా భయంకరంగా, అంటే కొంచెం దయ్యం పట్టినట్టుగా చాలా భయంకరంగా ప్రవర్తించేది. స్కూల్కి వెళ్ళినప్పటికీ కూడా స్కూల్లో ఉన్న అందరిని కొట్టేస్తే స్కూల్లో టీచర్ గారు అన్నారంట, ఈ అమ్మాయి సరయ్యాక తీసుకురండి, చాలా వింతగా ప్రవర్తిస్తుందని చెప్పారు. చాలా బాధలు పెట్టేది ఆ అమ్మాయి. బాధలు పెట్టినప్పుడు వారు ఏం చేశారంటే ఆ దయ్యం నుండి విడిపించడానికి ఎక్కడికో వెళ్ళారు, ఎన్నెన్నో కట్టించుకున్నారు, ఎన్నెన్నో తాళ్ళు. కానీ అమ్మాయికి దయ్యం వదలలేదు, కానీ ఇంకా ఎక్కువైపోయిందంటండి. ఇంకా ఎక్కువైపోయి ఇంకా భయంకరంగా ప్రవర్తిస్తూ ఉండేదంట. అలాంటి సమయంలో వారు ఇంకెక్కడికి తీసుకొచ్చారండి, అప్పుడు దేవుడి దగ్గరికి తీసుకొచ్చారంట. దేవుని దగ్గరికి ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పుడు ఆ అమ్మాయికి ఏమొచ్చిందంట, స్వస్థత వచ్చింది. చూసారా, కుడికి కానీ ఎడమకు కానీ చాలా తిరిగారంట. నేను చెప్తున్నారు, చాలా డబ్బు ఖర్చు పెట్టామండి, ఎక్కడెక్కడికో తిరిగాము మా అమ్మాయిని బాగు చేసుకోవడానికి, ఎక్కడా మాకు పరిష్కారం దొరకలేదు. చివరికి యేసు వైపు చూసాము, ఎప్పుడైతే ప్రభు వైపు చూసామో మా అమ్మాయికి పరిష్కారం దొరికింది. ఇప్పుడు చక్కగా మా అమ్మాయి చదువుకుంటుంది. మొన్న 10th క్లాస్ కూడా మంచి మార్కులతో పాస్ అయిందని నిన్న స్తుతి కూడికి ఏర్పాటు చేసుకున్నారు. చూసారా, మీరు లోకం వైపు చూసినంతసేపు మీకు ఏం దొరకదు చెప్పండి? ఒక సమస్యకు పరిష్కారం అంటూ మీకు దొరకదు. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూస్తే ఏ సమస్యకైనా, ఎలాంటి సమస్యకైనా, చూసారా, కొన్ని భయంకరమైన సమస్యలు ఉంటాయి, అవి తీరవండి లోకంలో ఎంత చూసినా. అలాంటి భయంకరమైన సమస్యలకు కూడా పరిష్కారం చూపగలిగిన వాడెవరు? యేసు ప్రభువారే. అందుకే మీరు అటు ఇటు వద్దు, ఎవరి వైపు చూడాలి చెప్పండి? యేసు వైపు మాత్రమే చూడాలి, యేసు వైపు మాత్రమే చూడాలి. చూసారా, అందుకే క్రీస్తు వైపు చూసినంతసేపు పేతురు గారు నీటి మీద నడుస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే ఆ గాలి వైపు, తుఫాను వైపు చూశాడు, ఏమవుతున్నాడండి? మునిగిపోతున్నాడంట. చూసారా, ఇతడు కుడికైనా ఎడమకైనా తొలగిపోలేదంట, అటువైపు చూడలేదు, కానీ యేసు వైపే చూశాడు యోషియా. అలాగునే మీరు ఇంకా గమనించినట్లయితే చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథము చూద్దాం, 3వ వచనం. తన ఏలుబడి యందు 3వ సంవత్సరం
బాలుడై ఉండగానే దావీదు దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడే 12వ ఏట కొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తినీలుగా. సరే, ఇక్కడ మీరు అందరూ కూడా చూస్తే 34వ అధ్యాయం 3వ వచనంలో ఏమనుందండి? ఇతడు ఏం చేశాడంట? తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకై. అలాగునని 2వ వచనం చివరి లైన్ కూడా చూడండి. తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాడంట. ఇప్పుడు యోషియా అనబడిన ఈ రాజు అండి ఎలా ప్రవర్తించాడంట? తన పితరుడైన దావీదు చూపిన మార్గము ప్రకారము ప్రవర్తించాడంట. ఎవరిని చూసి ఇతడు ఇన్స్పైర్ అయ్యాడు? దావీదు గారిని చూసి ఇతడు ఇన్స్పైర్ అయ్యి తన జీవితాన్ని దావీదు గారి వలె, దావీదు ఎలాగునైతే దేవునికి హృదయానుసారో అలాగూ నేను కూడా దేవునికి హృదయానుసారి అవ్వాలని అలా ప్రవర్తించాడు. ఎవరి వైపు చూశాడండి? ఎవరి వైపు చూశాడు? దావీదు గారి వైపు చూశాడు. కానీ ఎవరి వైపు చూడలేదు. ఫర్ సపోజ్ ఇంకా బైబిల్లో చాలా మంది ఉంటారు. కయీను వైపు చూశాడా? చెప్పండి, చూశాడా? చూడలేదు. లేకపోతే యోసేపు యొక్క అన్నల వైపు చూశాడా? చూడలేదు. ఏసావు వైపు చూశాడా? చూడలేదు. ఉదాహరణకి ఎందుకురా నీకు స్కూల్లో తక్కువ మార్కులు వచ్చాయంటే ఆ అబ్బాయి ఏమంటాడండి? మా ఫ్రెండ్కి కూడా నాకంటే తక్కువ వచ్చాయి అంటాడు. కానీ ఎవరి వైపు చూడ్డు? చూసారా? నువ్వు ఎందుకురా ఈరోజు స్కూల్కి వెళ్ళమంటే మా ఫ్రెండ్ కూడా మానేస్తున్నాడు. ఇంకో స్నేహితుడు స్కూల్కి వెళ్తున్నాడు కదా అంటే ఎవరిని ఆదర్శంగా తీసుకుంటాడు ఈ అబ్బాయి? మానేసినోడినే ఆదర్శంగా తీసుకుంటాడు. చూసారా? ఈ రోజున యోషియా మాత్రం ఎవరిని ఆదర్శంగా తీసుకున్నాడు? చెప్పండి, ఎవరిని ఆదర్శంగా తీసుకున్నాడు? తన పితరుడైన దావీదు గారిని. ఈరోజు మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? అబ్రహాం గారు ఉన్నారు, ఇస్సాక్ గారు ఉన్నారు, యాకోబు గారు ఉన్నారు. అలాగే చూడండి 12 మంది అపోస్తులు ఉన్నారు, పౌలు గారు ఉన్నారు. ఇలాగ మనం చెప్పుకుంటూ వెళ్తే ఫాదరం దేవదాసయ్య గారు ఉన్నారు. ఇంతమంది భక్తి జీవితాలు మన మధ్య, మన ముందు, మన కళ్ళ ఎదుటే కనబడుతున్నాయి కదా. వారి జీవితాలు ఎంత గొప్పగా ఉన్నాయో మన జీవితాన్ని కూడా మనం ఏం చేయొచ్చు చెప్పండి? అలా మార్చుకోవచ్చు. కానీ ఏం చేస్తారు? పాస్టర్ గారు పలానా సన్ని స్త్రీ పాపం చేసింది కదా, నేను చేస్తే వచ్చిందని నన్ను అంటున్నారు, ఆమెను ఏమీ అంటలేదు అంటారు. చూసారా? కొంతమంది ఏమంటారు చెప్పండి? ఎవరిని చూస్తారు? ఎవరో పడిపోయిన పలానా వారు పడిపోయారు కదండి, పలానా వారు లోకంలో కలిశారు కదా, వాళ్ళు చర్చకు వస్తారండి కానీ లోకంలో కూడా కలుస్తున్నారు. వారి వైపు ఎందుకు చూస్తున్నారు? వారు వెళ్తే లేదు, నేను వెళ్తే వచ్చిందండి అని వారు ఉంటారా లేదా? ఒక అబ్బాయి ఒక వెళ్ళకొండ చోటకి వెళ్ళాడు. నేను ఎందుకు వెళ్తున్నావు, అలా వెళ్ళొద్దు కదా అన్నప్పుడు, నేనే కదా ఫలానా వ్యక్తి కూడా వెళ్తున్నాడు అని చెప్పాడు నాకు. చూసారా? వెళ్ళలేని వారు ఉన్నారు కదా, వాళ్ళని చూడొచ్చు కదా, వాళ్ళని చూసి ఆగిపోవచ్చు కదా. ఎవరిని చూశాడు? వెళ్ళే, ఓహో అయితే నేనే వెళ్ళొచ్చు అనమాట. చూసారా? ఒకవేళ పాస్టర్ గారు మీకు ఎక్కడైనా సినిమా హాల్లో కనపడ్డారనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి? రఫీ గారు బాగా చెప్పి అయితే, ఓహో పాస్టర్ గారే సినిమా హాల్కి వెళ్ళాడంటే నేను వెళ్ళొచ్చు అనమాట. చూసారా? మీరు ఎవరిని చూడాలి చెప్పండి? ఎవరిని చూడాలి? పాస్టర్ గారు వెళ్ళాడేమో కానీ ఎవరు వెళ్ళలేదు? యేసు ప్రభు వారు వెళ్ళారా? చెప్పండి. ఎంతమంది భక్తులు, ఏ మనుషులైనా మంచి ఉంటుందండి, చెడు ఉంటుంది. ఏం చూడాలి మనం? మంచి చూసి మంచిని నేర్చుకోవాలి. చెడుని చూస్తున్నారు చాలా మంది. చెడుని చూస్తున్నారు. చెడుని వదిలేయాలి, చెడుని చూడకూడదు. ఏం చూడాలి చెప్పండి? మంచినే చూడాలి మనం ఎప్పుడు కూడా. చెడుని విసర్జించాలన్నమాట. చూసారా? అందుకే ఇక్కడ 3వ వచనంలో ఏముంది? ఇతడు ఏం చేశాడంట? ఆ దేశాన్ని పరిపాలించాలని అతడు ఆసక్తి కలిగంటండి. దేశాన్ని పవిత్రపరచడానికి దేశంలో దేవునికి ఏమైతే వ్యతిరేకంగా ఉన్నాయో వాటన్నిటిని ఏం చేశాడంటండి? పడగొట్టి తీసేశాడంట. చూసారా? ఉన్నత స్థలములు అన్నిటిని ఏం చేశాడంట? పడగొట్టాడంట, తీసివేశాడంట. చూసారా? ఇక్కడ ఏముంది?
విచారించుటకు పూనుకొనిన వాడే 12వ ఏట ఉన్నతా స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను ఏం చేశాడంటండి? తీసివేశాడంట. దేశాన్ని పవిత్రపరచాలనుకున్నాడు. పవిత్రపరచాలంటే దేశములో ఉన్న దేవునికి ఏమైతే వ్యతిరేకంగా ఉన్నాయో వాటన్నిటిని ఏం చేశాడు చెప్పండి? తీసేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మన దేహం ఎవరికి ఆలయం? దేవునికి ఆలయమై ఉన్నది. మన దేహములో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏమైనా ఉన్నాయేమో వాటిని మనం ఏం చేయాలి చెప్పండి? తీసేసుకోవాలి. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడైతే నీవైతే వీటిని విసర్జించి విశ్వాసమును, ప్రేమను, ఓర్పును చూసారా? విశ్వాసము, ప్రేమ, ఓర్పు వీటిని సంపాదించుకో. లోకానుసారమైన జీవితాన్ని నువ్వు విసర్జించు. చూడండి, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుము. చూసారా? ఏం విడిచిపెట్టాలంట చెప్పండి? ఏం విడిచిపెట్టాలంట? నిర్జీవ క్రియలు. కొంతమంది ఎలాంటి క్రియలు చేస్తారు? నిర్జీవ క్రియలు చేస్తూ ఉంటారు. ఉదాహరణకండి, ఒక రోజున ఏలియా గారికి అలాగే బయలు ప్రవక్తలకి మధ్య ఏమొచ్చింది? ఒక వాదం వచ్చింది. ఏంటి వాదం అంటే, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు నిజమైన దేవుడు యెహోవాయా లేక బయలా అనే సందేహంలో ఉన్నారండి. సందేహంలో రెండు తలంపుల మధ్య ఉన్నప్పుడు ఏలియా గారు వారి యొక్క సందేహాన్ని తీర్చడానికి బయలు ప్రవక్తలందరిని పిలిచి, అయ్యా మీరు మీ దేవుణ్ణి పూజించండి, మీ బయలు దేవతను పూజించండి, నేను నా దేవుడై ఉన్న యెహోవాను పూజిస్తాను. ఎవరి దేవుడైతే ఆకాశము నుండి అగ్నిని కురిపిస్తారో వారి దేవుడే నిజమైన దేవుడు, వారినే మీరు అందరూ పూజించాలని ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్పాడు. ఇప్పుడు మొదటగా బయలు దేవతలు అంటే బయలు ప్రవక్తలందరూ కూడా వారి దేవతకి ఎన్నో పూజలు చేశారు, ఎన్నో ప్రార్థనలు చేశారు. ఆకాశం నుండి అగ్నిని కురిపించు 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 కురిపించని ఎన్ని ప్రార్థనలు చేసినా ఆకాశం నుండి ఏం కురవలేదు? అగ్గి కురవలేదు. ఇప్పుడు వారు చేసింది ఏ క్రియ చెప్పండి? ఏ క్రియ? నిర్జీవ క్రియ. తర్వాత ఏలియా గారు వచ్చారు. ఏలియా గారు వచ్చి ప్రార్థన చేశాడు, దేవా నువ్వు నిజమైన దేవుడు అయితే ఆకాశము నుండి అగ్నిని కురిపించానని ప్రార్థన చేసినప్పుడు జీవము కలిగిన దేవుడు ఏం కురిపించాడు? అగ్నిని కురిపించాడు. అప్పుడు అంటున్నాడు ఏలియా గారు, ఇదిగో ఈయన యెహోవా దేవుడే జీవము కలిగిన దేవుడు. కాబట్టి మీరందరూ రెండు తలంపుల మధ్య ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరు నిజమైన దేవుడో మీరు తెలుసుకున్నారు కదా, ఆ నిజమైన దేవుడిని మీరు అంగీకరించండి అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ఏలియా గారు చేసిన క్రియ ఎలాంటిది? ఆయన క్రియలో జీవం ఉంది. కానీ బయలు ప్రవక్తలు చేసిన ఆ క్రియలో ఏమి లేదు? నిర్జీవ క్రియలు, ఉపకారం లేని పనులు. కొంతమంది ఎలాంటి పనులు చేస్తారు చెప్పండి? ఉపకారం లేని పనులు. నేను ఇంతకు చెప్పాను కదా, నిన్న వారు ఎక్కడెక్కడికో తిరిగారు, కానీ ఎక్కడైనా పని జరిగిందండి? ఎన్నో కార్యాలు, ఎన్నో ఎన్నో క్రియలు చేశారు, ఎన్నో పనులు చేశారు, కానీ ఎక్కడ పని జరగలేదు. అవన్నీ నిర్జీవ క్రియలు. కానీ ఈ రోజున మీరు ఎలాంటి క్రియలు చేయాలి చెప్పండి? నిర్జీవ క్రియలు ఎవరైనా చేస్తున్నారా చెప్పండి? ఎవరైనా నిర్జీవ క్రియలు, నిర్జీవమైన క్రియలు, మీరెన్ని చేసిన ఉపకారం లేని క్రియలు, మీరెంత నమస్కరించినా మీకు క్రియ జరగని వాటికి ఒకవేళ మీరు నమస్కరిస్తున్నారేమో, జీవము లేని రాళ్లకు మీరు నమస్కరిస్తున్నారేమో, వాటి నుండి మీరు ఏం చేయాలి చెప్పండి? వాటన్నిటిని మీరు ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టాలి. జీవము కలిగిన దేవుణ్ణి మీరందరూ విశ్వసించాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగనే ఇంకా మీరందరూ కూడా గమనిస్తే మీలో ఉన్న ఆ నిర్జీవమైన క్రియలన్నిటిని మీరు ఏం చేయాలి చెప్పండి? తీసేసుకోవాలి. ఎందుకంటే నిర్జీవమైన క్రియలు మిమ్మల్ని పాడు చేస్తాయి కాబట్టి తీసేసుకోండి. అలాగే 34వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరుచుటైన అజల్య కుమారుడైన షాపానును పట్టణాధిపతి అయిన మయాసేయను
రాజ్యపు దస్తావేజుల మీదనున్న యెహోహాజా కుమారుడగు యెహోహాజును తన దేవుడైన యెహో మందిరమును బాగు చేయుటకే పంపెను. ఇక్కడ ఆగుదాం. ఇక్కడ ఈ యొక్క యోషియా అండి దేవుని యొక్క మందిరాన్ని చాలా ప్రేమిస్తున్నాడు. అందుకే ఏమనుకున్నాడంట, మందిరమును పవిత్రపరచాలనుకున్నాడంట, మందిరాన్ని బాగు చేయాలనుకున్నాడంట. మందిరాన్ని చాలా ప్రేమిస్తున్నాడు యోషియా. కాబట్టి ఈ రోజున మిమ్మల్ని అడుగుతున్నాను, మీరందరూ మందిరాన్ని ప్రేమిస్తున్నారా? చెప్పండి. దేవుడు మీకు ఇవ్వబడిన మందిరాన్ని మీరు ప్రేమిస్తున్నారా? చూడండి, వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 26 అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథము 26 అధ్యాయం 8వ వచనం. యెహోవా ఆ ఆ నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దావీదు గారు ఎవరిని ప్రేమిస్తున్నారంట? చెప్పండి. మందిరమును, దేవుని యొక్క మహిమ నిలిచే మందిరమును ప్రేమిస్తున్నారంట. చూడండి, 135వ కీర్తన 2వ వచనం చూడండి. 135వ కీర్తన 2వ వచనం. యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా, చూసారా, మందిరానికి వచ్చిన వారలారా, మీరు మందిరములు ఏం చేయాలంట? చెప్పండి. దేవుణ్ణి స్తుతించాలి, స్తుతించాలి. 65వ కీర్తన 4వ వచనం చూడండి. 65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణములలో నివసించినట్లు నీవేర్పరచుకొని ధన్యులు, నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములో మేలు చేత. చూసారా, మందిరములు ఏమున్నాయంటండి? చెప్పండి. మందిరములు ఏమున్నాయి? ఎన్నో ఉపకారాలు ఉన్నాయి, ఎన్నో మేలు ఉన్నాయి. అందుకే నీ మందిరములో మేలు చేత మేము తృప్తి పడి ఉన్నాము. చూసారా, మందిరములు ఏముందండి? ఎన్నో మేలులు ఉన్నాయి. ఈ రోజున మందిరానికి మీరు వస్తున్నారంటే దేవుడు మీకు ఎన్ని చేస్తారు? చూసారా, కొంతమంది ఏమనుకుంటారు, ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే సరిపోదా? దేవాలయానికి వెళ్ళాలా? చెప్పండి. వెళ్ళాలా? చెప్పండి. ఎక్కడుంటే అక్కడే ఉంటానన్నారు కదా, ఇంటిలో ఉండి చేసేసుకుంటే సరిపోదా? మందిరానికి వెళ్ళాలా అండి? అవసరం అంటారా? చెప్పండి, అవసరమా? ఇప్పుడు ఇదే మీరు ఇంట్లో ఉండి కూడా చక్కగా ప్రార్థన చేసుకుని, చర్చికి ఎందుకు రాలేదంటే ఇంట్లో ప్రార్థన చేసేసుకున్నానని అంటారు కొంతమంది. నిజంగా రాలేని స్థితిలో ఉన్నవారే వస్తారు చర్చికి రావాలని ఆసక్తితో. రాగలిగిన స్థితిలో ఉన్నవారు ఏం చేస్తారు? కొంతమంది ఇళ్లలో చేసేసుకుంటూ ఉంటారు. చూసారా, అయ్యగారు అన్నారు, ఇంటిలో ఉండి ప్రార్థన చేసుకుంటే చాలదా, గుడికి ఎందుకు వెళ్ళవాలనన్న తలంపు సాతాను కొందరిలో పుట్టిస్తాడంట. చూసారా, అసలు యేసు ప్రభు వారే ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళేవారంటండి? ప్రతిరోజు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళేవారంట. ఇంకా మనం వారానికి ఒకసారే, లేకపోతే ఎప్పుడైనా సంఘ కార్యక్రమాల్లో. చూసారా, మందిరాన్ని చాలా ప్రేమించాలండి మనం. మందిరాన్ని ఏం చేయాలి చెప్పండి? ఎందుకు ప్రేమించాలంటే, మందిరం కనుక మీరు వస్తే మీరు ఇక్కడ మేలులు పొందుకుంటారు. వాక్యంలో రాయబడి ఉంది కదా, మందిరంలో దేవుడు ఏం పెట్టారండి? అనేకమైన మేలులు పెట్టారు, మీకు కావలసిన ఉపకారములు పెట్టారు, అనేకమైన మేలులు. అందుకే మీరు దేవాలయానికి వచ్చి మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు మీకు ఎన్ని మేలులు చేయడు? ఎన్నో మేలులు చేయడానికి ఆయన సిద్ధమే. కానీ మీరు వస్తున్నారా? మీరు డబ్బులు తీసుకోవాలి. ఎక్కడికి వెళ్తారండి? నేను బ్యాంక్కి వెళ్ళను, బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేసి నాకు ఇంటికి తెచ్చి డబ్బులు ఇచ్చి అంటే ఇస్తారు ఆయన? చెప్పండి. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత ఎంతసేపు మీరు లైన్లో నిలబెడతారు చెప్పండి? బ్యాంక్కి వెళ్తారు, లైన్లో నిలబెడతారు, ఓ పూట పని పడుతుంది, రోజు పని పడుతుంది. హాస్పిటల్కి వెళ్తారు, వెళ్ళి మీరు ఏం చేస్తారు? రోజంతా వేచి చూస్తారు. చూసారా, మీకు జబ్బు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తారు, డబ్బులు కావలసినప్పుడు బ్యాంకుకి వెళ్తారు, మన పోషింపబడటానికి మీరు పనికి వెళ్తారు. కానీ ఎక్కడికి బద్దకిస్తారు మీరు? చెప్పండి. మందిరానికి వెళ్ళడానికి మాత్రం చాలా మందికి నిర్లక్ష్యం. ఇప్పుడు చాలా మందికి ఎన్నో పని పాటలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి. ఎన్ని ఉన్నప్పటికీ మీకు అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రం నాకు ఈరోజు ఉద్యోగం ఉందని ఉద్యోగానికి వెళ్ళిపోతారా? హాస్పిటల్కి వెళ్తారా? చెప్పండి. పని మానేసి అయినా ఎక్కడికి వెళ్తారు చెప్పండి? 1000 రూపాయలు కాదు కదా, 10,000 జీతమైన మానేసి ఎక్కడికి వెళ్తారండి? హాస్పిటల్కి వెళ్తారు. మీకు డబ్బులు అవసరం, బ్యాంకులో బంగారాన్ని విడిపించాలి, లేదంటే
సంథింగ్ ఏదో పని లేదు, మొన్నట డబ్బులు పడ్డాయి, తల్లికి వందనం, ఇప్పుడు ఆ డబ్బుల కోసం కావాలి, మీకు పని ఉంది మరి ఆ రోజు, ఈ రోజే పడతాయి అన్నారు అనుకోండి, ఆయన మీరు ఎక్కడికి వెళ్తారు? పని మానేసైనా ఎక్కడికి వెళ్తారు? బ్యాంక్ వెళ్తారు. మందిరానికి అలాగే వస్తున్నారు మీరు అదే ఆసక్తితో? చెప్పండి. ఒక్కరోజే దేవుడు రమ్మన్నది కూడా ఎన్ని రోజులు? ఒక్కరోజు రమ్మంటున్నాడు వారానికి. మిగతా 6 రోజులు మీ ఇష్టం. ఇష్టం అంటే ఇష్టానుసారంగా జీవించమని కాదండి, మీ పనులకు మీరు వెళ్ళండి అని. ఒక్కరోజు మాత్రం, అసలు ఆదివారం ఎవరి రోజు? అసలు అది మన రోజు కాదు. మనం ఏమి చేయడానికి అసలు ఈ రోజు అర్హత మనకు లేదు. ఇది ఎవరి రోజు చెప్పండి? దేవుడి రోజు. ఇది ఎవరికి అప్పచెప్పాలి ఈ రోజు? దేవుడి రోజు కాబట్టి దేవుడికి ఇచ్చేయాలి అంతే. సరే, దేవునికి అప్పచెప్పేయాలి, దేవుడి దగ్గరికి మనం రావాలి. చూసారా? చూడండి, కీర్తనల గ్రంథం 36:8 చూడండి. కీర్తనల గ్రంథం 36:8 నీ మందిరం యొక్క సంతృప్తి వలన, చూసారా, మందిరములో ఉన్న సమృద్ధి వలన ఏమవుతున్నారంట? సంతృప్తి పడుతున్నారంట. మందిరంలో ఏముందండి? సమృద్ధి ఉందంట. చూసారా? సంతృప్తి. మీరందరూ సంతృప్తి లేని జీవితంలో ఒకవేళ ఉన్నారేమో, ఇంకా ఎక్కడైనా లోటుపాట్లు, ఇంకా తృప్తి లేదేమో. చూసారా? కొంతమందికి భోజనంలో అన్ని కూరలు అన్ని తినగా చివరి పెరుగు తినకపోతే ఏముండదు చెప్పండి? చెప్పండి. ఇంకా చివరికి తృప్తి ఉండదు అనమాట. చివరికి మజ్జిగైనా తాగుతూ ఉంటారు. సరే, ఇప్పుడు మీరు గమనించండి, ఈ రోజున ఎక్కడైనా మీ జీవితంలో ఇంకా తృప్తి లేకుండా మీరు ఉన్నట్లయితే, ఆ తృప్తి మీకు ఎక్కడ దొరుకుతుంది? సమృద్ధి ఎక్కడ దొరికింది చెప్పండి? దేవుని యొక్క మందిరంలోనే జరుగుతుంది, సమృద్ధి దొరుకుతుంది. కాబట్టి మీకు తృప్తి కావాలన్నా, సమృద్ధి కావాలన్నా ఎక్కడికి రావాలి చెప్పండి? మీకు సమృద్ధి చేస్తుందంట. అందుకే మందిరానికి రావాలనేది. చూసారా? అందుకే మందిరానికి రండి 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 అని ఎందుకండి చెప్పేది? మీకు సమృద్ధి వస్తుంది, మీరు బాగుంటారు. అప్పుడు ఎవరికి మహిమ? దేవునికే మహిమ వస్తుంది. మీరు బాగుంటే ఎవరికి మహిమ చెప్పండి? ఆ దేవునికి మహిమ. అందుకే మీరు మందిరాన్ని బాగా ప్రేమించాలండి, మందిరాన్ని గౌరవించాలి. అందుకే చూడండి, మొన్న మందిరం ఎదుర చిన్న రేకు, వర్షము లేకపోతే ఎండ లోపలికి రాకుండా, తలుపులు ఏమేమి పాడవకుండా చిన్న రేకు లాంటిది వేయించాలని గతంలో మీకు చెప్పడం జరిగింది. కాబట్టి అప్పుడు ఈస్టర్ పండుగలో మీరందరూ కూడా, అప్పుడు వసంత గారు భోజనాలు కూర్చి అంతా పెట్టుకోవడం వలన మీరందరూ, అప్పుడే మేము మీకు తెలియపరిచాను, మీరందరూ కూడా కూర్చి ఇచ్చినట్లయితే మందిరానికి ఏదో పని జరిగించవచ్చని. కాబట్టి మీరు ఇచ్చిన సొమ్ముతో అలాగే ఇంకా కొంత కలిపి ఇప్పుడు ఏం వేయడం జరిగిందండి? ఎవరి కోసం? ఎవరిదండి ఇది? బయట రేపు మీరు అందరూ చూసారు కదా వస్తా వస్తా. ఎవరికి చేసాం మనం ఈ పని? మందిరానికి చేసాం. మన ఇంటికంటే ప్రాముఖ్యం ఏంటి చెప్పండి? మన గృహం కంటే కూడా మనం ఎవరిని ప్రేమించాలి? మందిరాన్ని ప్రేమించాలండి. ఉదాహరణ, మేము ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నామండి. మేము చర్చిలు కట్టినప్పుడు రోజంతా చర్చి దగ్గర ఉండేవాళ్ళం, కానీ ఇల్లు అంటున్నప్పుడు అసలు ఇంటి దగ్గరికి అసలు ఎప్పుడో కానీ వెళ్ళం మేము. అసలు పనులు ఏం జరుగుతున్నాయో ఎప్పుడో అనగా మొదలెట్టాం మా ఇంటి పని. ఎవరైనా అడిగినా చెప్తూ ఉంటాం, మా ఇల్లు పోలవరం ప్రాజెక్టు, అది ఎప్పటికి అవుతుందో తెలియదు, అసలు అవుతుందో లేదో కూడా తెలియదని. సరే, ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడు అసలు మందిరాన్ని చాలా ప్రేమించాలన్నమాట అండి. మందిరాన్ని చాలా గౌరవించాలి. మందిరాన్ని మనం ప్రేమిస్తే, నీ మందిరం మందు నివసించువారు ధన్యులు, నా మందిరము సమస్త జనులకు. సమస్త జనులకు మందిరం ఎవరిదండి చెప్పండి? ఎవరిది? సమస్త జనులది. నాది కాదు, నీది కాదు, అందరిది. అందరికి ఇచ్చాడు దేవుడు. మన అందరిదేనండి మందిరం అనగా. చూసారా? అందుకే ఒకరు అన్నారు, పాస్టర్ గారికి ఏంటి బోల్డ్ చర్చిలు ఉన్నాయి, బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, బోల్డ్ చర్చిలు ఉన్నాయి, అవన్నీ లెక్కేసుకుంటే ఆయనకు కోట్లలో ఆస్తి అన్నారు ఎవరు. సరే, ఈ చర్చి నాదే కదని ఈ చర్చిలో నేను వంట వండుకుంటానన్నాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? స్టవ్, పొయ్య, గ్యాస్ తెచ్చేసి ఇక్కడ పెట్టేశాను, ఓ మంచం వేసేసుకున్నాను, ఇక్కడ నేను నివసిస్తానంటే మీరు ఏం చేస్తారు? దేవుడు ఒప్పుకుంటారా? దేవుడు ఒప్పుకోరు. చెప్పండి. ఒకవేళ నాకు ఇల్లు ఉంటే అదే నా ఆస్తి. మందిరం ఎవరి ఆస్తి? దేవుని ఆస్తి. దేవుడు మనకిచ్చిన ఆస్తి. ఇది మనకు ఇచ్చిన గొప్ప వరం అంతే. చూసారా? ఇదంతా నా ఆస్తులని నేను కలుపుకోవచ్చా చెప్పండి? మందిరం ఎవరిది? నాకు ఇన్ని మందిరాలు ఉన్నాయి, నేను ఎంతో గొప్ప అనుకోవడం లేదు. ఈ మందిరాలన్నీ ఎవరివండి? దేవుడు ఇచ్చాడు కాబట్టి ఉంది. దేవుడు ఇవ్వకపోతే మందిరం ఏది చెప్పండి? దేవుడు ఇవ్వకపోతే అసలు మందిరం కట్టడం అనేది చాలా కష్టమైన పని అండి. చాలా అడ్డులు వస్తాయి అన్నమాట, చాలా ఆటంకాలు వస్తాయి. ఎందుకంటే మందిరం కట్టడం చాలా కష్టం. సాతాను చాలా శోధిస్తాడనమాట అండి. మందిరం
పని ఆపు చేయడానికి. కానీ అసలు దేవుడు పూనుకోకుండా మందిరం పని జరగదు. దేవుడు పూనుకున్నాడు కాబట్టి ఇక్కడ ఏం జరిగింది చెప్పండి? ఇక్కడ దేవుడు ఎలాగో మనకు మందిరాన్ని ఇచ్చాడు. చూసారా? అందుకు మనం ఎంతైనా దేవుణ్ణి ఎప్పుడూ స్తుతించాలి మందిరం ఇచ్చినందుకు. చూసారండి? కాబట్టి ఈ రోజున వాక్యం వింటున్న మీరు అందరూ కూడా మందిరాన్ని బాగా గౌరవించండి. మందిరాన్ని బాగా ప్రేమించండి. చూసారా? మనల్ని ప్రేమించి ఒకప్పుడు మనం ఎక్కడ చేసుకునే వాళ్ళం? స్టార్టింగ్ రిప్కా గారు వారి ఇంటి మీద చేసుకునే వాళ్ళం. చిన్న రేక్ షెడ్లు. తర్వాత మరలా మనం ఒక గృహం కనుక్కున్నాక మరలా దానిపైనే రేక్ షెడ్లు. అక్కడ రేక్ షెడ్లు పైగా ఏముండేవి చెప్పండి? కరెంట్ వైర్లు ఉండేవి. చాలా బాధ. ఎవరికి ఏం ప్రమాదం జరుగుతుందని ఎప్పటికప్పుడు టెన్షనే. చూడండి, అలాగే మెట్లు ఎక్కి పైకి రావాలంటే కొంతమంది వృద్ధులైన వారు ఎక్కలేక చాలా బాధలు పడేవారు. అప్పుడే అనుకునేవారు ఏదైనా ఒక మందిరం ఉంటే బాగుందని. కానీ ఇప్పుడు దేవుడు మనకి ఏమి ఇచ్చారు చెప్పండి? అవునండి, కింద ప్రార్థన అయితే బాగుంటుందని అనుకునేవారంట షారన్ పుష్ప గారు. నిజంగానే దేవుడు ఇప్పుడు ఏమి ఇచ్చారు? చక్కటి మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చారు. చూసారండి? ఇబ్బంది లేకుండా చక్కటి మందిరాన్ని ఇచ్చారు. మందిరంలో కావలసిన సకల సదుపాయాలను కూడా దేవుడు అనుగ్రహించారు. కాబట్టి నిజంగా మందిరానికి కావలసిన కరెంట్ అయినా, ఫ్యాన్లు అయినా, లేకపోతే ఇన్వర్టర్ అయినా ఇవన్నీ ఇచ్చారు. మరలా ఇంకొకరు అంటున్నారు, కొంచెం ప్రార్థన చేయండి, నేను చర్చికి ఏసీ వేయించాలనుకుంటున్నాను. మొన్న అంటున్నారండి, ప్రియ గారు అంటున్నారనమాట, ఏసీ వేయించాలని ఆశ నాకు ఎప్పటి నుండో చర్చిలో, కాబట్టి ప్రార్థన చేయండి ఏసీ వేయించేలాగా. సరే, ఇప్పుడు విందాం. అయితే ఇప్పుడు చూడండి, మందిరాన్ని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. మన ఇంటికంటే ఎక్కువండి. మీకు ఏ సమస్య వచ్చినా మీరు మందిరం దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. అందుకే మందిరం తాళం కూడా ఇక్కడే ఉంటుందండి, కిటికీలో. చూసారా? మీరు ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా మీరు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని నెరవేరుస్తాడు. సరే, ఇప్పుడు మందిరాన్ని చాలా ప్రేమించాడు. ఒకసారి కొంచెం ఎదరకు జరగండి, కొంచెం ముందుకు జరగండి. కాబట్టి యోషియా గారు చాలా ప్రేమించాడండి మందిరాన్ని. కాబట్టి అందుకే మందిరము పాడైనప్పుడు మందిరాన్ని బాగు చేయాలని అతడు ఎంతో ప్రయత్నం చేసిన వ్యక్తిగా మనందరం కూడా చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ రోజున వాక్యం వింటున్న వారలారా, మీ గృహాన్ని మీరు ఎలా ప్రేమిస్తారో మందిరాన్ని అంతకంటే ఎక్కువ, చెప్పండి, అంతకంటే ఎక్కువ మీరు ప్రేమించాలండి. ప్రేమించాలి. మొన్న మన చర్చిలోనే ఒక అబ్బాయికి ₹1,00,00,000 వచ్చాయండి. లాటరీ తగిలిందనమాట. లాటరీ కాదు, ఎక్కడో వచ్చాయి, మొత్తం మీద సుమారు 1,50,00,000 వచ్చాయండి. అందులో ట్యాక్స్లు అన్నీ కట్ అయిపోయాక 1,05,00,000 మిగిలాయండి. 1,05,00,000 మిగితే వచ్చాడు మా దగ్గరకు వచ్చి, నేను కొంత కానుక ఇవ్వాలనుకుంటున్నాను అంటే, కానుకేం వద్దు, మందిరము కొంచెం అంటే ముమ్మిడి వరపడి మందిరం పెయింటింగ్ ఇవేమీ లేకుండా కొంచెం పాతది అయిపోయింది, పాడైంది, కాబట్టి ఆ పని అంతా చేయించి అని వారికి తెలియపరచడం జరిగింది. ఆ కానుక మేము తీసుకోకుండా ఎవరికి పెట్టాలనుకున్నాం? ఆ మందిరానికే పెట్టే, మాకేమి ఇవ్వద్దు, ఆ మందిరానికి నువ్వు ఏం చేయించాలనుకుంటున్నావో అంత పని చేయించే అని చెప్పాం. ఎందుచేత చెప్పండి? మేము ఇల్లు కట్టుకుంటున్నాం, ఆ ఇంటికి ఏదో ఇవ్వచ్చు కదా, లేదా కానుక ఇచ్చే మేము ఉపయోగించుకుంటాం అనలేదు. మందిరం బాగుంటే మాకు సంతోషం. చూసారా? మేము అనుకున్నాం ఏంటంటే, మా ఇల్లు పూర్తి అయిపోయిన నా ఇంటి మేస్త్రులతోటే ఆ మందిరం పని పూర్తి చేయించేయచ్చు. ఒకవేళ ఎవరైనా చేయించకపోయినట్లయితే మేమే చేయించేద్దాం. ఎందుచేతంటే మందిరం అంటే చాలా ఇష్టం అండి. మందిరం అంటే మాకు చాలా గౌరవం, మీకు కూడా చాలా ఇష్టం. అందుకే మందిరంలోకి ఫ్యాన్లు ఇచ్చారు కొంతమంది. అలాగే మొన్న కూడా హనుమంత్ గారు ఒక ఫ్యాన్ తిరగట్లేదని ఆయన ఫ్యాన్ బాగు చేయించారు. బాగు చేయించాక కూడా సరిగ్గా తిరగట్లేదని మరలా ఫ్యాన్ తిరుగుతుంది, అయినా మరలా ఒక కొత్త ఫ్యాన్ కొని తెచ్చేసారు ఆయన. కాబట్టి ఇలాగ మందిరం నిమిత్తం మీరు అందరూ కూడా ఎంతో సహకరిస్తూ ఉన్నారు. మందిరం అంటే ఎవరి ఇల్లు చెప్పండి? ఎవరి ఇల్లు ఇది? దేవుని యొక్క ఇల్లు. కాబట్టి ఈ మందిరాన్ని మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తారు. మనకి ఇంటి మంచి మంచి ఇల్లుని ఇస్తాడండి, మంచి గృహాలను ఇస్తాడు. కాబట్టి ఒకవేళ ఇంకా ఎవరికైనా సొంతంగా గృహాలు లేని వారు ఉన్నారేమో, దేవుడు ఏమిస్తాడు చెప్పండి? చెప్పండి. ఒకరు అంటున్నారు, మేము దేవుణ్ణి చాలా ప్రేమించామండి, మాకు 3 కొడుకులు, మాకు 3 ఇల్లు ఇచ్చాడండి దేవుడు. చూసారా? 3 కొడుకులకి 3 ఇల్లు ఇచ్చాడండి దేవుడు. చూసారా ఎంత గొప్ప ధన్యత? చూసారా? కాబట్టి ఈ రోజున దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించేవారుగా మనందరం ఉండాలి. సరే, ఇంకా ముందుకెళ్తే 34వ అధ్యాయం 27వ వచనం చూడండి. 34వ అధ్యాయం దినవృత్తాంతముల 2వ గ్రంథం 27వ వచనం. నీ మనసు మెత్తనిదై ఈ స్థలము మీద దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీ వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని
నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని. సరే, ఇక్కడ మీరు అందరూ కూడా గమనించినట్లయితే ఇప్పుడు యోషియా ఏం చేస్తున్నాడంటండి? దేవుని యొక్క సన్నిధిలో ఉండి తన్ను తాను తగ్గించుకొని ఏం చేస్తున్నాడంట? తన వస్త్రములు చెప్పుకొని దేవుని యొక్క సన్నిధిని కన్నీరు విడిచి ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఎందుకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడంటే మనందరూ కూడా గమనించినట్లయితే 25వ వచనం చూడండి. 25వ వచనం. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపం వేసి తమ చేతి పనుల వలన నా కోపం పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఈ స్థలము మీద మితి లేకుండా సరే, ఇక్కడ విందాం, నేను చెప్పేస్తాను. ఇక్కడ ఉన్న ప్రజలైన వారందరూ అంటండి దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నారంట. వ్యతిరేకంగా నడుచుకోవడం వలన దేవుని యొక్క ఉగ్రత వీరి మీదకి దిగింది. ఉగ్రత దిగింది. ఇప్పుడు వినండి, వ్యతిరేకంగా నడుచుకున్న వారి మీద ఏం దిగిందండి? చెప్పండి, ఏం దిగింది? ఉగ్రత దిగింది. చాలా కోపడుతున్నాడు అంటండి. దేవుడు చాలా కోపడుతున్నాడు. ప్రజలైన వారందరూ చాలా పాపాలు చేయడాన్ని బట్టి దేవుడు చాలా కోపపడుతున్నాడు. దేవుని యొక్క ఉగ్రత వారి మీద దిగింది. ఇప్పుడు ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 27వ వచనంలో మీరు చూస్తే ఇక్కడ 28వ వచనం చూడండి. 28 చూడండి. నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును, నెమ్మది గలవాడవై నీవు నీ సమాధులను చేర్చబడుదువు. ఈ స్థలం మీదికి గాని దాని కాపురస్తుల మీదికి నేను రప్పించే అపాయము నీవు కళ్ళారా చూడవు. సరే, ఇక్కడ మీరు వినండి, దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్న వారి మీద దేవుని యొక్క ఉగ్రత దిగింది. దేవుడు వారి మీద చాలా కోపడుతున్నాడు. కానీ యోషియా విషయమే దేవుడు అంటున్నాడు, అయ్యా నీవు నా సన్నిధిలో తగ్గించుకుని ఉన్నావు, నా దగ్గర ఎన్నో ప్రార్థనలు చేసావు, నా దగ్గర ఎంతో కన్నీరు కార్చావు, నీకే అవసరత వచ్చినా నా వైపు చూసావు, నువ్వు కుడికి కానీ ఎడమకి కానీ తొలగకుండా నా వైపు చూస్తూ నువ్వు నడిచావు. కాబట్టి నీ మీద ఉగ్రత రాకుండా, నీకు అపాయము లేకుండా నీ మీద నేను నెమ్మదిని కుమ్మరిస్తాను, నీకు శాంతిని అనుగ్రహిస్తాను, నీకు సమాధానమును అనుగ్రహిస్తాను అన్నాడు. ఇప్పుడు మీరు బాగా వినండి, అక్కడ ఉన్న ప్రజలైన వారి మీద దేవుడు ఏం కుమ్మరిస్తానంటున్నాడు? ఉగ్రత. కానీ యోషియా మీద మాత్రం దేవుడు ఏం కుమ్మరించడు? ఉగ్రత కుమ్మరిస్తానని చెప్పట్లేదు, నీకు సమాధానం ఇస్తానంటున్నాడు. ప్రజలైన వారికి ఏముందండి? ఉగ్రత. యోషియా మీద ఏముంది? సమాధానం. ఇప్పుడు మీరు గమనించండి, మీకు ఏం కావాలండి? సమాధానం కావాలా, ఉగ్రత కావాలా? చెప్పండి. దేవుని ఉగ్రత కావాలా, దేవుడి ద్వారా వచ్చే సమాధానం కావాలా? సమాధానం కావాలి. అందుకే మీరు అందరూ ఎక్కడికి వచ్చారు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. దేవుడు విశ్రాంతి కలగజేస్తాను అంటున్నాడు. చూసారా, ఈరోజు విశ్రాంతి ఇచ్చేవాడు ఆయనే. ఇప్పుడు మీరు గమనించండి, మనకు విశ్రాంతి కావాలి, సమాధానం కావాలి, నెమ్మది కావాలి. యోషియా అదే పొందుకున్నాడు. అయితే ఈ విషయం ఎప్పుడైతే దేవుని యొక్క ఉగ్రత జనుల మీద ఉందని తెలుసుకున్నాడో, యోషియా చేసిన పని ఏంటంటే, ఇప్పుడు చూడండి 31వ వచనం. తన స్థలమందు నిలబడి నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణ మనసుతోను పూర్ణ హృదయముతోను గైకొనుచు ఈ గ్రంథమందు. సరే, ఇక్కడ వినండి, ఇతడు ఏమని చెప్తున్నాడంటే ప్రజలందరినీ పిలిపించాడు. ఎందుకంటే అయ్యా అయ్యలారా, మీ అమ్మలారా, మీ అందరి మీద దేవుని యొక్క ఉగ్రత దిగిపోతుంది, కాబట్టి మీరు అందరూ ఏం చేయాలంటే ఒకసారి రండి, ఏం చేయాలనేది నేను మీకు చెప్తానని చెప్పి అందరిని పిలిచాడంటండి. పిలిచిన ఈ రాజు అంటున్నాడు, నేను ఇక మీదట దేవుడు అంటే మన దేవుడు యెహోవా దేవుడు ఉన్నాడు కదా, ఆయన నేను పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను నేను దేవుని ప్రేమిస్తాను, సేవిస్తాను, అలాగునే ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని నేను జీవిస్తాను. చూసారా ఏమంటున్నాడండి? ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని నేను జీవిస్తాను. కాబట్టి ఇక నుండి మీరందరూ కూడా దేవుణ్ణి ప్రేమించాలి, మీ యొక్క పాపాలన్నిటిని విడిచిపెట్టి వాక్యానుసారమైన జీవితాన్ని మీరందరూ కూడా జీవించాలి అని ప్రజలైన వారందరికీ చెప్పినప్పుడు ప్రజలు ఏం చేశారంటండి? చూడండి 33వ వచనం, 32 నుండి చూడండి. 32. మరియు అతడు యెరూషలేమునందున్న వారందరినీ బెన్యామీనులందరినీ అట్టి నిబంధనకు ఒప్పుకొన చేసిన గనుక యెరూషలేము కాపురస్తులు
తమ పితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారము ప్రవర్తించిరి. ఇప్పుడు చూసారా, ఎప్పుడైతే యోషియా అన్నాడో నేను ప్రవర్తిస్తాను వాక్యానుసారంగా, మీరు కూడా వాక్యానుసారంగా ప్రవర్తించాలని చెప్పినప్పుడు ప్రజలైన వారందరూ కూడా ఏం చేశారంటండి, సరే మేము కూడా వాక్యానుసారంగా ప్రవర్తిస్తాము అని ఒప్పుకున్నారంట. చూసారా, కొంతమంది ప్రజలు ఏం చేయరు చెప్పండి, ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు. మేమెందుకు ప్రవర్తించాలి, ఆ ఉగ్రత దిగనివ్వండి అప్పుడు చూద్దామంటారు. కానీ యోషియా ఎప్పుడైతే చెప్పాడో వారందరూ కూడా ఏమన్నారు చెప్పండి, ఒప్పుకుని సరే మేము కూడా ఇక నుండి మమ్ముని మేము తగ్గించుకుంటాం. దేవుడు ఉగ్రత యోషియా మీద ఎందుకు తప్పిస్తానన్నాడు? ఎందుకు తప్పిస్తానన్నాడండి? ఇందాక చదివారు కదా 27వ వచనంలో, ఆయన దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకున్నాడంటండి, కన్నీరు విడిచాడంట. ఎవరికి మొర పెట్టుకున్నాడంటండి? దేవునికి మొర పెట్టుకున్నాడంట. అందుకే దేవుడు ఉగ్రత తప్పిస్తానన్నాడంట. ఎవరికి చెప్పండి? కాబట్టి యోషియా మీద ఉగ్రత తప్పించడానికి గల కారణం ఏంటంటే అతడుకున్న తగ్గింపు మనసు. కాబట్టి ఈ రోజున వాక్యం వింటున్న వారలారా, యోషియా గారికి ఉన్న తగ్గింపు మీలో ఉందా? చెప్పండి, యోషియా గారిలో ఉన్న తగ్గింపు మీలో ఉందా? మీరందరూ కూడా ఏం సంపాదించుకోవాలండి? యోషియా గారిలో ఉన్న తగ్గింపు సంపాదించుకోండి. సరే, తర్వాత 35వ వచనము, 35వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 35:1. మరియు యోషియా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించెను. చూసారా, తర్వాత ఏం చేశాడంటండి, దేవునికి ఏ పండుగ ఆచరించాడంట? పస్కా పండుగ ఆచరించాడంట. పస్కా పండుగ మీరు అందరూ ఎరిగిన వారే. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి దేవుడు విడిపించినందున వారందరూ ఏం చేసేవారు చెప్పండి? పస్కా పండుగ గొర్రె పిల్లలన్నిటిని కూడా తీసుకుని వెళ్ళి ఎవరికి బలిచ్చేవారు? దేవునికి బలిచ్చేవారు. అయితే ఆ కాలంలో కూడా పస్కా పండుగ అంతకుముందు ఎవరో చేయలేనంత ఘనంగా ఈ యొక్క యోషియా చేస్తున్నాడు అంటండి ఈ పండగ. ఏ పండగ చెప్పండి? పస్కా పండగ చాలా ఘనంగా చేయాలని ఉద్దేశం కలిగి, ఎవరూ చేయలేనంత గొప్ప ఘనంగా చేయాలని ఎంతో గొప్పగా ఘనంగా ఆ పస్కా పండగ చేస్తున్నాడు అంటండి. అయితే ఆ పస్కా పండగ చేయడానికి ఏం చేశాడంట ఇతడు? చూడండి 35వ అధ్యాయంలో మీకు చూస్తే, 35వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం. మరియు యోషియా తన స్వంత మందలో 30,000 గొర్రె పిల్లలను, మేక పిల్లలను, 3,000 కోడెలను అక్కడనున్న జనులకి అందరికీ పస్కా పశువులకి ఇచ్చానంట. చూసారండి, అతడు ఏం చేశాడంట? జనులందరికీ కూడా ఏమి ఇచ్చాడంటండి? తన స్వంత మందలో నుండి మేక పిల్లల్ని అందరికి, గొర్రె పిల్లల్ని అందరికి ఇచ్చాడంటండి బలివ్వడానికి. చూసారా, పస్కా పండగ జరగడానికి ముఖ్యమైన, చూడండి, ఎక్కువ సహకరించింది ఎవరు ఇక్కడ చెప్పండి? ఎవరు? యోషియాయే. అలాగే ఇంకా మీరు చూస్తే 9వ వచనంలో కూడా కనబడుతుంది. కొనన్యాయు అతని సహోదరులైన షమయాయు, నేతనేలును, లేవీలులో నధిపతులకు హషబ్యాయు, యెహీయేలును, యోజాబాదును పస్కా పశువులుగా లేవీలకు 5,000 గొర్రెలను, 500 కోడెలను ఇచ్చారు. చూసారా, వీరి సహకారం కూడా, అక్కడ ఉన్న వారిలో కొంతమంది కూడా వారి సహకారాన్ని ఏం చేశారు చెప్పండి? వారు ఇచ్చారు. వారుకున్న దాంట్లో వారుకున్న గొర్రెలను, వారుకున్న మేకలను తీసుకొచ్చి ఆ ప్రజలైన వారికి ఇచ్చారు. కాబట్టి అందుకే ఆ పస్కా పండుగ అంత ఘనంగా జరిగింది. ఎవరెవరు సహకరించారండి? యోషియా సహకరించాడు. అలాగే యోషియాకు సహకారులుగా ఉన్నవారు కూడా సహకరించారు. కాబట్టి అందుకే మనం కూడా ఒక పండగ పెట్టుకుంటాం. అలాగే మన సభలు పెట్టుకున్నాం. సభలు పెట్టుకున్నప్పుడు కూడా ఎంతో ఖర్చు అయింది. ఖర్చు అయినప్పుడు మీరందరూ కూడా ఏం చేశారు చెప్పండి? మీరందరూ ఏం చేశారు? కొంతమంది భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగుండి కొంతమంది కానుకలు ఇచ్చారు. ఇలా అందరూ సహకరించారు. అందరి సహకారాన్ని బట్టి దేవుడు ఎంతో చక్కగా ఏం ఏం జరిగించారండి? సభలు జరిగించారు. అలాగే సభలకు ఇంకా ఎంతో ఎంతో ఖర్చు అయిందనమాట అండి. మీరు ఇచ్చిన కానుకలను ఖర్చు పెట్టాం. అలాగే ఇంకా ఎంతో సభకు ఖర్చు అవుతాయి. ఇంకా కొంత బాకీ ఉంది. ఆ బాకీ కూడా తీరేలాగున మీరందరూ కూడా ప్రార్థన చేయండి. కాబట్టి ఎంతో ఖర్చు. అలాగే ఇంకా మనం ఎన్నో పండగలు చేసుకుంటాం. అన్ని పండగలు దేవుడు ఘనంగా జరిగిస్తున్నారంటే కారణం ఏంటి చెప్పండి? ఏంటి చెప్పండి? మీరందరూ ఏం చెయ్యాలని? దేవుని పనికి సహకరించాలి. అలా సహకరిస్తున్నారు కాబట్టి దేవుడి పని ఏమవుతుందండి? ముందుకు సాగుతూ వెళ్తాం. మన పెంటుకునే క్రిస్మస్ పండుగలైనా, మన క్రిస్మస్ పండుగ దేవుడు ఎంత ఘనంగా జరిగిస్తారండి? చాలా. రాకడ పండుగ ఎంత ఘనంగా జరుగుతుంది?
మనం ఏ పండగ పెట్టుకున్నా, ఈస్టర్ పండగ పెట్టుకున్నా దేవుడు ఎంతో ఘనంగా జరిగిస్తూ ఉన్నారు. ఎందుచేతంటే మన యొక్క సహకారాన్ని బట్టి, మన యొక్క ప్రార్థనలు బట్టి దేవుడు వాటన్నిటిని చూసి దేవుడే చక్కగా జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా ఎంతో సహకరించారు. పండగలు జరుగుతుందనగానే వారందరూ ఎంతో సహకరించినందున ఆ పస్కా పండుగ ఎక్కడా జరగలేనంత గొప్పగా అక్కడ జరిగినట్టుగా మనందరం కూడా చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ రోజున మన పండగలు కూడా దేవుడు జరిగిస్తారండి. కాబట్టి మనం కూడా ఏం ఏం చేయాలి వీరు వలె? సహకారం అందించాలన్నమాట అండి. అందుకే ఆ సహకారుల పేర్లు దేవుడు ఎక్కడ రాస్తారంట? జీవ గ్రంథమందు రాస్తారంటండి. దేవుడికి మనం సహకరిస్తే దేవుడు ఎలా ఇస్తాడు మనకు? ధారాళముగా. చూసారా? దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును. ఎవరిని ప్రేమిస్తాడంట? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. చూసారా? దేవుని పనికి సహకరిస్తే, ఉదాహరణకి నా చిన్నతనంలో నేను స్కూల్ చదువుకునే వయసులో నేను సండే స్కూల్కి వెళ్ళినప్పుడు నా దగ్గర రూ. 10 ఉంటే రూ. 10 కానుక వేసేవాడినండి. కానుక వేసినప్పుడు ఆ ఆ ఆరాధనకు మా తాతయ్య వచ్చేవారనమాట. వచ్చి నాకు రూ. 100 ఇచ్చి వెళ్ళేవారు. ఏదైనా కొనుక్కో అని చెప్పి. చూడండి, రూ. 10 వేసి నాకు ఎంత ఇచ్చేవాడు దేవుడు? రూ. 100. చూసారా? కాబట్టి ఈ రోజున వాక్యం వింటున్న వారులారా, దేవుడికి మనం ఇస్తే దేవుడు ఎలా ఇస్తాడు? ధారాళంగా ఇస్తాడండి, రెట్టింపే ఇస్తాడు. కాబట్టి సమృద్ధిగానే దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఎంతో సహకరించినట్టుగా మనందరూ కూడా చూడగలుగుతున్నాం. కాబట్టి ఇలాగున యోషియా ఎంతో చక్కగా దేవుని యొక్క అడుగు జాడలు నడిచినట్టుగా మనందరూ కూడా కనబడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాగ నడుస్తూ దేవుని యొక్క అడుగు జాడలు నడుస్తూ చివరికి దేవుని యొద్దకు చేరాడు. కాబట్టి ఈ రోజున వాక్యం వింటున్న వారులారా, మనం కూడా యోషియా వలె మనం కూడా నిలబడదాం. అతడు చిన్నవాడైన బాలుడైనప్పటికీ కూడా అతడు గొప్పగా పరిపాలించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు యోషియా వలె మనల్ని కూడా నిలబెట్టుకుంటారు. అట్టి భాగ్యం దేవుడు దయచేయను గాక. మహోన్నతుడు కొద్ది నిమిషాలు వాక్య ద్వారా మాతో మాట్లాడేది వాక్య ప్రకారం యోషియా వలె మేము నిలబడడానికి మాకు సహాయం అనుగ్రహించు. వాక్యమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.